హీరో విశాల్ ఈ మూవీ కోసమే హెల్త్ బాగాలేనట్టు ప్రాంక్ చేశాడంట. లేక నిజంగానే హెల్త్ బాగాలేదా? అసలు ఏది నిజం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హై గాయ్స్, మదగజ రాజా. మదగజమే లేదు, గజం దింపారు గట్టిగా. ఎందుకంటే ఇది ఒక అవుట్డేటెడ్ ఫిలింలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడో ఓల్డ్ కాలం, ఒక 10-15 ఏళ్ళ క్రితం మనం చూడాల్సిన మూవీ అంట. అలానే తీశారు, అలానే ఉంది కూడా. ఒక సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. అలానే ఉంటుంది మనకైతే పక్కాగా. ఓన్లీ ఒక కామెడీ కోసం మాత్రం ఈ సినిమాని వన్ టైం చూడవచ్చు అనిపించింది నాకైతే. ఓవరాల్గా కామెడీ కోసం మాత్రమే ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా ఏం లేదు చెప్పాలంటే. ఇంకా హీరో ఫ్రెండ్స్కి, చిన్నప్పటి ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంని హీరో ఎలా సార్ట్అవుట్ చేస్తాడు, ఎలా హెల్ప్ చేస్తాడు వాళ్ళకి అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, సినిమా చాలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్గా, చాలా స్లోగా ఉంటుంది. ఓన్లీ కామెడీ కొంచెం వర్కౌట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ కొంచెం. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, బాగున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes కొంచెం కామెడీగా ఉంటుంది. ఒక డెడ్ బాడీ కామెడీ ఉంటుంది. అది ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక డెడ్ బాడీ కామెడీ ఉంటుంది కదా, సేమ్ అదే కామెడీ ఇక్కడ పెట్టారు. అలాంటి కామెడీ ఇక్కడ ట్రై చేశారు. కొంచెం వర్కౌట్ అయింది అనిపించింది నన్ను అడిగితే. పర్లేదు, బాగుంది. దానికోసం మాత్రమే సినిమా చూడవచ్చేమో అనిపించింది. మరీ థియేటర్కి వెళ్ళి అయితే చూడాల్సిన అవసరం లేదు. ఒక టీవీలోనో, ఆన్లైన్లోనో, ఓటీటీలోనో ఎప్పుడో వన్ టైం చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. నా ఫీలింగ్ అది. ఇంకా సాంగ్స్ కానీ, వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ అయితే అసలు వినడానికి అసలు ఎక్కడ కూడా మనకు బా అన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. మొత్తం కూడా ఒక అవుట్డేటెడ్ సాంగ్స్, అవుట్డేటెడ్ డ్యాన్స్, పర్ఫార్మెన్స్ అంతా చాలా డల్గా ఉంటుంది. ఇంకా హీరో విశాల్ గారి యాక్టింగ్ పర్లేదు అనిపించింది. ఇందులో మెయిన్గా మనం మెచ్చుకునేది ఎవరినంటే సంతానం గారి యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అతను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు మనల్ని అందరం కూడా చెప్పాలంటే. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ చాలా డల్గా ఉంటుంది. వాళ్ళదంతా ఏం లేదు. ఓన్లీ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని నేను ఒక హైప్లో చూసా, ఆమెను కొంచెం సీరియస్ క్యారెక్టర్లో చూసా. ఇందులోనే ఒక ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లో చూశాను. ఓకే ఆమె కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నన్ను అడిగితే. ఓకే యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఒక సినిమాటోగ్రఫీ కానీ, వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ, సోనూ సూద్ గారు కానీ, ఇంకా ఆయన సోనూ సూద్ గారు కొంచెం పర్లేదు. ఆయన విలనైజర్ క్యారెక్టర్లో ఆయన కొంచెం పర్లేదు, బాగానే చేశారు. ఇంకా అయితే ఒక యావరేజ్ మూవీ ఓవరాల్గా నన్ను అడిగితే. ఈ మూవీకి నేను ఇచ్చే ఓవరాల్ రేటింగ్ పక్కనే చూసేయండి. ఈ సినిమాకి ఈ రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.